హాయ్ అండి, ఈరోజు మనం చట్నీ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చట్నీ ప్రిపేర్ చేసేంత టైం లేదనుకోండి, ఇలా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్తో 2 నిమిషాల్లో చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. అప్పుడే మనకి పప్పులు లోపల దాకా కూడా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. పల్లీలన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిన పల్లీల్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో శనగపప్పు ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ శనగపప్పు కూడా లైట్గా ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ శనగపప్పును కూడా సేమ్ ఈ పల్లీలు తీసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి. మనం తినే స్పైస్ని బట్టి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న 1 కప్కి ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ముక్కంతా చింతపండు కూడా వేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని ఇలాగ ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసేసుకుందాము. దీనికి పచ్చి కొబ్బరి వేయకూడదండి. పచ్చి కొబ్బరి వేస్తే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఎండు కొబ్బరి వేస్తేనే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. కొబ్బరి కూడా కొద్దిగా ఇట్లా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకుంటే వీటిని సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా చల్లారిపోవాలండి. ఇప్పుడు ఈ చల్లారిపోయిన వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ముందు ఫస్ట్ ఈ కొబ్బరి ఎండుమిరపకాయలు వీటిని వేసేసుకుందాము. ఈ పౌడర్కి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు శనగపప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంత మెత్తగానే మనం పౌడర్ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ పొడిని మనం చట్నీ లాగా కాదండి, దోశల్లో కూడా మనం పైన చల్లుకొని కూడా తినొచ్చు. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని ఇలా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అంతా ఇలా ఫ్రై అయినాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రై అయిపోయిన ఈ తాలింపు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. పౌడర్ మొత్తానికి ఇలా తాలింపు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. పౌడర్ని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 మంత్ వరకు మనము స్టోర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి ఎంత కావాలో అంత పౌడర్ని తీసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఈ చట్నీకి మళ్ళీ మనం తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ తాలింపు పెట్టేసాం కదా. మనం ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, మన ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ అప్పటికప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.